అసలు ఈ జంజీని ఎవరు కొంటున్నారు? ఇంత దారుణమైనటువంటి జంజీ ఒకే దగ్గర చేరడం అత్యంత దరిద్రంగా, అత్యంత కంపు కొట్టేటటువంటి కాలువలా కనిపించింది నాకు అని చెప్పి మొన్న జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఈ యొక్క నిరసనల గురించి కంగనా చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు హాట్ దుమారం అయితే రేపుతున్నాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు, మిగతా ప్రతిపక్షం వాళ్ళు ఏమొచ్చేసి ఈవిడికి త్వరలోనే జంజీ సమాధానం చెప్తుంది, అప్పుడు చూపిద్దావు కానీ నువ్వు ఇది ఏంటో అంత కంపు కొడుతుందా నీకు జంజీ అంటే, మొన్నే కదా నీకు జంజీ యొక్క పవర్ ఏంటో చూపించారన్న విధంగా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే కంగనా పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ఆ యొక్క షార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని షార్ట్స్ చూసింది. అలాగే మనం అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా వీడియోల్లో, టీవీల్లో చూసాం కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం అంటే నరేంద్ర మోదీ గారి తల్లి గురించి మాట్లాడటం, నరేంద్ర మోదీ తండ్రి చనిపోయిన 2 సంవత్సరాలకు పుట్టాడని ఆవిడ మీద మాట్లాడడం అది ఎంత జుగుప్సాకరంగా ఉంది. ఇప్పుడు ఆవిడ అన్నదానికి సమాధానం ఏంటి అంటే ఇప్పుడు ఇదే. ఆవిడ ఇలాంటి పనికిరాని మాటలు వినే ఈ విధంగా మాట్లాడింది. అదంతా ఒక చండాలం అని, మొత్తం జంజీని కాదు, అక్కడికి వచ్చినటువంటి జంజీ ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు. పైగా ఆయన్ని తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదు. అక్కడ అన్ని దారుణమైనటువంటి తిట్లు తిట్టారు నరేంద్ర మోదీని. అది అక్కడతో మాత్రమే కాదు, ఆర్మీని తిట్టారు. ఆర్మీకి వీళ్ళకి ఏంటి సంబంధం? ఒకేసారి ఆర్మీని దింపితే పరిస్థితి ఏంటి వాళ్ళకి? అప్పుడు మొత్తం బొద్దింకలన్నింటినీ కడిగి పారేసేవాళ్ళు ఒక్క హిట్టు కొట్టి. ఇలాంటివి మాట్లాడితే ఒక్కొక్కడికి మంట. కానీ అక్కడ ఆర్మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నరేంద్ర మోదీని తిట్టాల్సిన అవసరం ఏంటి? నరేంద్ర మోదీని విమర్శించాలి కానీ తిట్టడం ఏంటి? ఆ తిట్టడం పోనీ సరే, ఇదేంటి వాళ్ళ తల్లి గురించి మాట్లాడడం ఏంటి? 370 రద్దు గురించి మాట్లాడడం ఏంటి? లడక్ గురించి మాట్లాడతారేంటి? విరాట్ కోహ్లీ అంటారు, రాముడు సీతమ్మ వారు అంటారు, 7 సిస్టర్ అంటారు. ఇవన్నీ చూసి చాలా మందికి జుగుప్సాకరం పుట్టింది యువత అంటే. మీరు ఏదైతే నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో దాని గురించి చేయాల్సినటువంటి ధర్నా అది కాదని అర్థమైపోయింది జనాలకి. అలాంటి జంజీ గురించి మాట్లాడుతుంది ఆవిడ. పదే పదే మాట్లాడుతుందంటే బీజేపీ యొక్క ప్రశంసల కోసం కాదు. అంత చండాలంగా, అంత దౌర్భాగ్యంగా, అంత దరిద్రంగా ఏ విధంగా మాట్లాడగలిగారు? మీరు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా. అదే మాట మిమ్మల్ని అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తండ్రులు చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత పుట్టారంటే ఏంటి పరిస్థితి? విమర్శకి ఒకది అద్దు లేదా? మరి ఇదే బొద్దింకుల పేరు చెప్పుకున్నటువంటి వీళ్ళు కనీసం అలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము, అది కరెక్ట్ కాదు, మన నిరసన అటువైపు కాదు అని చెప్పాలి కదా. ఈ విధవలైనా సరే ఇప్పుడు మనకు మండదా? అంటే వీళ్ళకే ఇది, మనకు మండదు. దేని గురించి వాళ్ళు ఇచ్చేశారు అక్కడ, దాని గురించి చేశారు. రాజీనామా చేశాడు ఆయన. అలాగే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేశారు, కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. కొత్త చట్టం తీసుకొస్తే మళ్ళీ దాన్ని పాస్ కాకుండా చూస్తున్నారు. మరి మీరే కఠినమైనటువంటి చట్టాలు తీయండి అంటారు. కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తే మళ్ళీ దాన్ని పార్లమెంట్లో కనీసం పాస్ అవడం తర్వాత సంగతి, దాని గురించి చెప్పేటప్పుడు కూడా వినాలి కదా. అది కూడా చేయడం లేదు పార్లమెంట్లో ఎంపీలు. సో వీటన్నింటిని ఉద్దేశించి ఆవిడ అలా మాట్లాడుతుంది. అంతేగాని యువతని ఏదో తప్పుదో పట్టించే విధంగా, యువతని పూర్తిగా వ్యవస్థను నాశనం చేసే విధంగా ఆవిడేం మాట్లాడలేదు. దీనికి చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. మరి అవి కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. ఆవిడ మాట్లాడిన తర్వాతనే అసలు వీళ్ళు ఏం మాట్లాడారనే విషయాలు చాలా మంది చూస్తున్నారు.